నమస్తే. ఏపీలో ఒక్కొక్క కుంభకోణం బయటపడుతుంది. మొన్న ఆర్దాం ఆంధ్రాలో ఏదైతే కుంభకోణం అయితే ఉందో అది వెలుగు చూసిన తర్వాత దాదాపు 150 కోట్ల రూపాయలు ఆర్దాం ఆంధ్ర క్రీడల శాఖలో ఏదైతే కుంభకోణం ఉందో అది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే ఇది కూడా ఎప్పటి నుంచో ఉంది. అంటే గత ప్రభుత్వ హయాంలోనే ఈ యొక్క కుంభకోణం మీద అయితే మాత్రం ఆరోపణలు ఉన్నాయి. మద్యం కుంభకోణం అనమాట. ఈ కుంభకోణంలో అయితే మాత్రం వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 1.24 లక్షల కోట్ల రూపాయలు అయితే మాత్రం ఈ యొక్క మద్యం వ్యాపారం అయితే జరిగింది. మరి దీంట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్రమం చోటు చేసుకున్నాయంటే దాదాపు 40,000 కోట్ల రూపాయలు. ఈ 40,000 కోట్ల రూపాయలు ఏ విధంగా అక్రమాలు జరిగినాయంటే ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలు జరపలేదు. ఇప్పుడు ఏదన్నా కొనేటప్పుడు ఇప్పుడు అన్ని షాపుల్లో కూడా డిజిటల్ లావాదేవీలు జరిపారు. కొన్ని చోట్ల అయితే మాత్రం ఉన్నారు. కానీ అక్కడ డిజిటల్ లావాదేవీలే లేదు. మద్యం షాపుల్లో కానీ ఇక్కడ మద్యానికి సంబంధించి అయితే మాత్రం అదొక కుంభకోణం. దీనికి ప్రధానంగా సూత్రధారి ఎవరయ్యానంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి వాసుదేవ రెడ్డి అనమాట. బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి అనమాట. ఆయనే అంతకుముందు రైల్వేలో ట్రాఫిక్ విభాగంలో అధికారిగా పనిచేసిన డిప్యుటేషన్పై ప్రత్యేకంగా రప్పించి ఆయన యొక్క సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడుగా ఉన్న పేరుండటంతో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో క్రీడల శాఖలో ఒకరిని, మద్యం దాంట్లో ఒకరిని, ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్లో ఒకరిని ఒక్కొక్కరు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండి అదే సామాజిక వర్గం వాళ్ళు అయితే మాత్రం మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అలాగే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో అట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క వ్యక్తి ఆ సామాజిక వర్గాలను పెట్టి ఈ విధంగా చేశారు. వాసుదేవరెడ్డి ముఖ్యంగా ఇక ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా అదే ఎండీగా ఉండటం జరిగింది. ఇక అక్కడ జరిగిన ఈ లావాదేవీలు ఏ విధంగా కూడా మనం ఇప్పుడు దాదాపు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 32 బ్రాండ్లను అనమాట, కొత్త బ్రాండ్లు, గతంలో ఉన్నటువంటి బ్రాండ్లు కాకుండా 32 బ్రాండ్లు, గెలినటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉండేటటువంటి బ్రాండ్లు వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి బ్రాండ్లు జే బ్రాండ్లు అవ్వచ్చు, లేకపోతే బూమ్ బూమ్ అవ్వచ్చు, రకరకాలైనటువంటి బ్రాండ్లు అయితే మాత్రం 32 బ్రాండ్లు అయితే మాత్రం అప్పుడు ఉన్నటువంటి వైసీపీ సర్కార్ అయితే తీసుకురావడం. ఆ బ్రాండ్లన్నీ కూడా అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకే ఎక్కువగా టెండర్లు ఇవ్వడం, రకరకాల పరిణామాలు జరిగినాయి. ఇక ఈయన వస్తూనే వాసుదేవరెడ్డి వస్తూనే ఆయన ఒక ముగ్గురు అధికారులను కూడా ఆయన కింద పనిచేసే అధికారులను అనమాట ముగ్గురిని కూడా తీసుకురావడం జరిగింది. డిప్యుటేషన్మే రైల్వే శాఖలో పనిచేసే వాళ్ళనే ముగ్గురిని, రమేష్ రెడ్డి, అలాగే కరీముల్లా, సురేష్ రెడ్డి అనేటువంటి ముగ్గురు వ్యక్తులను కూడా ఆయన తీసుకురావడం జరిగింది. ఆయన ఏది చెప్తే అది, జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే ఇది, ఈయన ఏ విధంగా కుంభకోణం చేయొచ్చు అని చెప్పి సలహాలు ఇవ్వచ్చు. ఇక బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి డిస్టిలరీలు అవ్వచ్చు, డిస్టిలరీ నుంచి వైన్ షాపులకు వెళ్ళేటటువంటి ఒక్కొక్క కేసు మీద అయితే మాత్రం 200 రూపాయల నుంచి 300 రూపాయల కమిషన్. ఈ కమిషన్లు కూడా ఎవరెవరికంటే వాళ్ళ అనుయాయులకి, ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఆయన యొక్క చేతులు మారాయని చెప్పేసి ఆరోపణ, ఆయన వాటా కింద. ఇక విజయసాయి రెడ్డి వచ్చి ఇట్లా ఒక్కొక్కరు పెద్ద తలకాయలు అనమాట. ముఖ్యంగా మద్యం మీదే వాళ్ళు ఫోకస్ పెట్టారు. ఎంత వస్తుంది ఆదాయం, రోజువారీ ఆదాయం అవ్వచ్చు, నెలవారీ ఆదాయం అవ్వచ్చు, ఇట్లా బేరీ చేసుకుంటూ వాళ్ళు అయితే మాత్రం ఈ యొక్క దందా నడిపారనేది ప్రధానమైనటువంటి. దీంట్లో పెద్ద చేప ఎవరైనంటే వాసుదేవరెడ్డి. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈయన వాసుదేవరెడ్డి ప్రధానమైనటువంటి చేప అనేది ఇది సిఐడి అధికారులు. అయితే ఆయన అయితే మాత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది సిఐడి అధికారులు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్, బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్కి దగ్గరలోనే ఒక స్టార్ హోటల్లో ఆయన తలదాచుకొని అక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే అక్కడికి వెళ్ళి ఆ యొక్క అంటే దగ్గర అవుతుందన్నమాట. అక్కడికి వెళ్ళి ఆయనకి రకరకాల అంశాల మీద, అలాగే ఏపీలో ఉంటే ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పక్క రాష్ట్రం అయితే మాత్రం కొంచెం నిబంధనలు అంత ఇదిగా ఉండవు కాబట్టి అక్కడ పక్క రాష్ట్రంలో అయితే మాత్రం తలదాచుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే ఏపీ పోలీసులు అయితే మాత్రం ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక వాసుదేవరెడ్డి గనక దొరికితే ఎలాంటి అంశాలు తెరపైకి వస్తాయి, ముఖ్యంగా దీనిలో సాక్షులు ఎవరు, ప్రధాన సూత్రధారులు ఎవరు, అలాగే అప్పుడు జరిగినటువంటి లావాదేవీలు ఇవన్నీ కూడా సిఐడి విచారణలో తేలేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీలో పెద్ద తలకాయలందరూ కూడా మన పరిస్థితి ఎట్లా ఉంటుందో అనే విధంగా వాళ్ళ యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా. మరి ఈ నేపథ్యంలో షుగర్లు, బీపీలు కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. మరో పక్క ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ మధ్యలో జోగి రమేష్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ఇంటిపై ఏదైతే గొడవకి వెళ్ళారో దాని మీద ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోవడం జరిగింది. ఇట్లా ఒక్కొక్కళ్ళు అయితే మాత్రం వైసీపీ నాయకులు వంతు ఇప్పుడు ప్రజల్ని పరామర్శించేది లేకపోతే శుభాకాంక్షలు చెప్పేది అవి పక్కన పెట్టి
ఇప్పుడు కోర్టులో ముందస్తు బెయిల్కి అయితే మాత్రం ఆశ్రయిస్తున్నటువంటి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒక పక్క అంటే చంద్రబాబు నాయుడిని విమర్శించడం అవ్వచ్చు, లేకపోతే ఏపీ ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా మనవంతు ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి ముందస్తు బెయిల్ కోసం లాయర్లని అప్రోచ్ అయ్యేటటువంటి సంఖ్య అయితే మాత్రం పెరిగిపోతుంది. అయితే ఇందులో దాదాపు 40,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేస్తూనే 18,000 కోట్ల రూపాయలు అయితే మాత్రం ఇప్పటి వరకు ఉంది. కానీ కాదు 40,000 కోట్ల రూపాయలు జరిగిందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంచనా అనమాట. ఇప్పుడు వరకు కూడా దాదాపు 1.24 లక్షల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగితే అందులోనే దాదాపు సగానికి ఆదాయం ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి శాఖ ఏంటంటే మద్యం శాఖ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఏంటంటే మద్యాన్ని నిషేధించే పరిస్థితి లేదు, అంటే ఇక అదే ఆదాయ వనరు కదా, రాష్ట్రానికి అదే ఆదాయ వనరు కాబట్టి దాదాపు ఒక అంచనా ప్రకారం 30 లక్షల మంది రోజుకి ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రియులు ఉన్నారు. రోజుగా వాళ్ళు మద్యం తాగని ఉండలేని పరిస్థితి అనమాట. సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక రూపేణా మద్యం సేవించి ఉంటేనే వాళ్ళు బతుకు జీవుడు అనే ఉండేటటువంటి పరిస్థితి. మద్యం కనుక సేవించకుండా పోతే రకరకాలైనటువంటి పిచ్చి చేష్టలు, రకరకాలైనటువంటి అట్లాంటిది ఆసరా చేసుకొని అప్పటి వైసీపీ ప్రభుత్వం అయితే మాత్రం ఈ దందాకు పాల్పడితే డిజిటల్ లావాదేవీలు లేకుండా డైరెక్ట్గా క్యాష్ కొనటం, తీసుకోవటం, ఒక్కొక్క కేసు మీద 250 రూపాయల నుంచి 300 రూపాయలు. అలాగే దీంట్లో ఇంకా చాలామంది అధికారులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో మరి వాసుదేవరెడ్డి ఎలాంటి సమాచారం ఇస్తారు ఇక్కడ పోలీసులకి, సిఐడి అధికారులకి, ఇంకెవరో పేర్లు చెప్పేటటువంటి అవకాశాలని చెప్పేసి అందరూ కూడా తలలో పట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈయన వాసుదేవరెడ్డి ఎంత అవినీతికి పాల్పడ్డాడు, ముఖ్యంగా వాసుదేవరెడ్డిని ఈ యొక్క శాఖ కేటాయించడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా వస్తున్నటువంటి తరుణంలో దాదాపు ఒక్కొక్క కేసుకి అయితే మాత్రం 200 నుంచి 300 రూపాయలు కూడా కమిషన్ కృతి చేయడం. మరోపక్క మిగిలినటువంటి అధికారుల ప్రమేయం ఎంత మేరకు ఉంది కూడా ఈ కేసు విచారణలో అయితే మాత్రం లోతుగా అధ్యయనం చేసేటటువంటి అవకాశం ఉంది. అంటే ఏ ఒక్క కేసు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క కేసుని చాలా క్షుణ్ణంగా సాక్ష్యాధారాలు ఉంటేనే చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. ఒక కేసును డీల్ చేస్తుంటే ఏదో తూతూ మంత్రంగా ఏదో ఇచ్చేసి చేతులు దుడుపుకోవడం కాదు అధికారులు. కాబట్టే ఇప్పటి వరకు కూడా దాదాపు 16 మంది పోలీస్ ఐపీఎస్ అధికారులు కూడా తప్పించి గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ యొక్క అనుయాయులుగా ఉంటూ, ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ ఏజెంట్లుగా వ్యవహరించినటువంటి ఐపీఎస్ అధికారులందరూ కూడా డీజీపీ కార్యాలయానికి హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా అది వేరే విషయం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంత అవినీతి జరిగిందనేది విత్ సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని చట్టం దృష్టిలో దోషులుగా పెట్టాలన్నదే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రధానమైనటువంటి లక్షణం. కాబట్టి మరి ఈ వాసుదేవరెడ్డి ఇంకా ఎవరి పేర్లు చెప్తారు, మరి ఎవరెవరో ఎంత కుంభకోణానికి పాల్పడ్డారు, వీళ్ళ కమిషన్ రూపేణా ఎంత పోయిందనేది అప్పుడు ఆ హయాంలో చాలా ఆరోపణలు కూడా రావడం జరిగింది. మద్యం ఇక నాసిరకం మద్యం తాగటం వలన చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, మరోపక్క పిచ్చివాళ్ళు అవుతున్నారు, మరోపక్క ఏమో ఆ బ్రాండ్లకి అంత విలువ లేనిగా కాబట్టి పక్క రాష్ట్రాల నుంచి ఎక్కువగా మద్యం తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంది. చాలామంది పండగలు కానీ లేకపోతే పబ్బాలకు వెళ్తున్నటువంటి టైంలో హైదరాబాద్ కావచ్చు, లేకపోతే పక్కన బెంగళూరు అవ్వచ్చు, వాళ్ళకి ఫోన్లు చేసి ఏమైనా తీసుకురాని మంచి బ్రాండ్లు ఉంటాయని తీసుకొచ్చి అక్కడ చెక్ పోస్టుల దగ్గర పట్టుబడ్డటువంటి సందర్భాలు చాలా చూసాం గత 5 సంవత్సరాల నుంచి. కాబట్టి ఎందుకు ఈ యొక్క మద్యానికి తక్కువగా నాసిరకం మద్యానికి పాల్పడటానికి గల కారణాలు ఏంటంటే దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ యొక్క కమిషన్ రూపేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి నాయకులు కావచ్చు, కొన్ని వేల కోట్ల రూపాయలు అయితే మాత్రం వాళ్ళకి చేతులు మారాయని చెప్పేసి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో తేలేటటువంటి అవకాశాలు అనేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి ఈ వాసుదేవరెడ్డి ఎవరెవరి పేర్లు వెల్లడిస్తారని చెప్పేసి అందరూ కూడా ఇప్పుడు భయపడుతున్నారు వైసీపీ నాయకులు. ఆంధ్రప్రదేశ్లో మరి వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్తారా, ఇతర దేశాలకు వెళ్తారన్న కూడా పరిస్థితి ఉన్న నేపథ్యంలో దాదాపు 40,000 కోట్ల రూపాయలు. మరోపక్క అసలు ఈ బ్రాండ్లు తేవడానికి గల కారణాలు ఏంటి, ఈ బ్రాండ్ల వెనక ఎవరి ప్రధాన పాత్ర ఉంది, ఇవన్నీ కూడా అంశాలు త్వరలో వచ్చేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో సిఐడి అధికారులు అయితే మాత్రం ఈ యొక్క మద్యం కుంభకోణం కేసు అయితే మాత్రం దర్యాప్తు అయితే వేగవంతం చేయాలా. అటుపక్క ముఖ్యమంత్రి కూడా దీన్ని చంద్రబాబు నాయుడు దీన్ని ఒక సీరియస్గా తీసుకొని దీన్ని సాధ్యమైనంత త్వరగా ఇందులో ఉన్నటువంటి దేశాలు అయితే మాత్రం బయటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆదేశించడం జరిగింది. మరి ఎవరెవరి పేర్లు చెప్తారో మనం వేచి చూద్దాం.